హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద కొత్త వీడియో అన్నమాట. న్యూ వీడియో. కొత్త సగం తెలుగు, సగం ఇంగ్లీష్, సగం హిందీ. గైస్ कैसे हो सब लोग? ఇవాళ మనం we are going to make new video. మూడు భాషలు మిక్స్ చేసి చెప్తున్నాం. ठीक है कोई बात नहीं. ఇవాళ మనం డాంక్ మీమ్స్ రియాక్ట్ అవుతున్నాం. అవుట్డోర్ స్పేస్ అనుకోకండి, డార్క్ ఉంటది. డాంక్ మీమ్స్ we are going to react for some dank memes, some reels. మన తెలుగు రీల్స్ కూడా ఉన్నాయా? అరే నేను చూడలేదురా. ఇది ప్లాన్ చేసుకుని నైట్ అంతా రీల్స్ ఎతికి ఒక కుప్ప పెట్టాడు. చూస్తే ఇదే అన్నాడు, బాయ్ నువ్వు చూస్తే నీకు దెమ్మ బ్లాక్ అయిపోతుంది, రీల్స్ ఇలా కూడా ఉంటాయిగా అని నీకే డౌట్ అవుతుంది, చూద్దాం అన్నాడు. సరైన మసాలా రీల్ ఉన్నది, కాకపోతే అది లేదన్నమాట. అది లేదా? ఒక రీల్ నేను చూసా అనమాట, ఆల్రెడీ చూసాను నేను. అది ఆ రీల్ అది మిస్ అయిపోయింది, మిగిలినవన్నీ ఉన్నాయి రెడీగా, చూడాలి. నువ్వు ఏ లెవెల్ రీల్స్ తెచ్చావు? ఇది కన్ఫర్మ్ ఇట్ విల్ బి గోయింగ్ టు ఏ సిరీస్. ఇది ఫస్ట్ వీడియో, ఫ్యూర్ సిరీస్, ఇంకా మంచి మంచి సిరీస్ లో వస్తూనే ఉంటాయి కొత్త మీ రీల్స్. ఏమైనా ఒకవేళ మీ దగ్గర కూడా మంచి డాంక్ మీమ్స్ ఉంటే మన డిస్కౌట్ సర్వర్ జాయిన్ అయిపోవచ్చు. డిస్కౌట్ సర్వర్ జాయిన్ అయిపోయి డిస్కౌట్ సర్వర్ లో డాంక్ మీమ్స్ ఇది ఉంది అక్కడ, మీరు అక్కడ కామెంట్ చేయొచ్చు. అదే లైక్ వీడియో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయండి. ఫుల్ డార్క్ గా ఉంటుంది అలాగని చెప్పి వీడియోలు పంపించకండి, వీడియోలు పంపించకండి. మన రెడిట్ కూడా ఉంది లేదా, మన సబ్ రెడిట్ లో కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు మీమ్స్ ని. ఎస్, సబ్ రెడిట్. టెక్నాలజీ, అందుకే కొత్త టెక్నాలజీ. సో ఇప్పటికైతే మనం ఫస్ట్ టైం మీమ్స్ కదా, కొంచెం ఎలా ఉంటుందో తెలీదు. సో రియాక్ట్ అవుతాం. మేబీ ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ ద వీడియో. అరే ఫస్ట్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొట్టాను వీడియో అప్లోడ్ అవగానే లైక్ కొట్టాను నేను. ఎందుకంటే గైస్ ఫోన్ తీసుకొని ఇప్పుడు వీడియో ఉందా, వీడియో కింద లైక్ బటన్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. మా డిస్కౌంట్ సర్వర్ లో కూడా జాయిన్ అవ్వండి. 2.5 కి దాటట్లేదు, మీరు సబ్స్క్రైబ్ కొడతాం దాటుతుంది. సో ఇప్పుడు మీమ్స్ తో స్టార్ట్ చేద్దాం. మంచి రీల్స్, మీమ్స్ అన్నిటితోని లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. कुछ नहीं होने देंगे भाई, बस 5 मिनट में हॉस्पिटल पहुंचेंगे, 5 मिनट में बस थोड़ी देर सब करना जाने तुझे देंगे नहीं बॉयज तुझको रब बुला ले అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి ఎందుకు చచ్చిపోతుంది, బతికే ఉంటాడు. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాణం చచ్చిపోతే నువ్వు ఆయన బతికేస్తావు. ఆడు కూడా కాల్చాడు కదా, ఆడెక్కడ కాల్చాడు, ఆడు కాల్చలేదు. పర్లేదు పెడతాం, పొగ పెడతాం, దూదులు 2 పెడతాం ముక్కలు. అయితే దట్స్ ఆల్వేస్ అండ్ బాయ్స్ ఫస్ట్ ప్రయారిటీ. నాన్ స్మోకర్ తెలీదు, ఐఎమ్ ఆల్సో నాన్ స్మోకర్, కాబట్టి అది పట్టించుకోకేతు. నెక్స్ట్ వీడియో స్మోకర్ నేను అంటే నన్ను స్మోకర్ చేసి అంటే నువ్వు ఈడు కాల్చు. మంచోడు ఈడు, మంచోడు అంటే నేను దొంగడని చెప్పి అలాగని చెప్పే కదా కొట్టేసావు 1v1. ఇప్పుడు అవన్నీ ఇక్కడ సరే మాట్లాడుకోండి. నెక్స్ట్ సారీ అబ్బాయి అన్నాడా ఏంటి? అరే ఎంతమంది వచ్చారా? అరే లెక్కరా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అరే ఇంకా కింద 3 ఉన్నారు. 13 కదా, 14 15 16 16 మంది. వాడు ఒక్కడే ఉన్నాడు టెంట్ లో. అడిగి ప్రీమియం సబ్స్క్రిప్షన్ కాదు. ఇక్కడ నుంచి దూరితే బతుకుతాను, చచ్చిపోతున్నావు చెప్పు. దూకి తెలుసుకోరా లంజవాడుక. ట్రై చేయి కంటెంట్ వస్తుంది. ట్రై చేస్తాడు ఇప్పుడు, రాయగడ కంటెంట్ దూకుతాడు. చూడండి, ఒకవేళ నేను చచ్చిపోతే నిన్ను చూసుకోవడానికి ఎవరు అనుకుంటారు?
పర్లేదు, నన్ను చూసుకోవడానికి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటాను. అవన్నీ ఎక్కువ లేదు, శరం లేదు. నీ కోసం చెప్పి నేను అన్ని వదులుకొని వస్తున్నా. నువ్వు నీ గర్ల్ ప్యాంట్ వేసుకోవడం మానేసావా? షర్ట్ వేసుకోవడం మానేసావా? తిండి తినడం మానేసావా? ఆగు, తిండి తినడం మానేసావా? మానేసావా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నెక్స్ట్ వీడియో కావాలి, మాట్లాడదు దీని గురించి. ఆగు చదువుదాం. Did you know cutting grass around the tree makes the tree look taller? Did you understand or should I go deeper? అరే డార్క్ అంటే నేను ఎంత డార్క్ అని ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏంటిది? అబ్బా ఏం తెలియనట్టు యాక్టింగ్ ఇవ్వకు నాన్న. అరే అందరికీ తెలుసురా, ఇది చెప్పకండి రా. అర్థమైన కామెంట్ చేయండి. ట్రిమ్మర్లు ఆడతారు కదరా, మర్చిపోతున్నట్టు అన్నారు. ఎత్తండి నెక్స్ట్. ఆ ట్రిమ్మర్ అంటే గుర్తొచ్చిందిరా నాయన. ఒకప్పుడు చిన్నప్పుడు కటింగ్ చేయించుకుని కటింగ్ షాప్కి వెళ్తానంటే బలవంతంగా ఉంచి గిన్నె పెట్టి కరెక్ట్ గిన్నె షాప్లో కటింగ్ చేశారు. గిన్నె పెట్టి కటింగ్. నేను సైడ్లు తీర్చేద్దాం అనుకుంటే గిన్నె పెట్టి చేశారు వాళ్ళు. దానంత వర్స్ట్ కటింగ్. సరైన హెయిర్ కట్లు చేసాడు. అయితే మేము ఆ పక్కింటి అన్నీ అనమాట. ఆడే సైకిల్ ఉన్నాడు తెలియదు. వాళ్ళ బాబు వచ్చి నాకు ఇంకా చండాలం, ఇంక దెబ్బకెళ్ళి గుండు కొట్టించుకున్నాం మరుసటి ఎత్తు. నాకు 2 లాలీపాపులు పొద్దున్న రాదు చిక్కుంటే కూర్చుంటాను. నేను అసలు ఈ నాకు అసలు ఏమి లేవు, అలాంటిది వస్తున్నాయి చూడు నా ఫీడ్కి. ఏది చేయాలని అందుకే అక్కడ మై నాన్ స్మోకింగ్ ఫ్రెండ్, లేదు మై సిగరెట్ స్మోకింగ్ ఫ్రెండ్. అది హైలైట్. నాకు ఒక లాలీపాప్ ఇవ్వండి, చిక్కుంటే కూర్చొని ట్యాగ్ కొట్టండి. క్లచ్ అదే తెలీదా? యా ఫన్ ఆ నటి ఇటు కాదు బుక్ చేసారు. ఇంగ్లీష్ లో అంత బాగా తెలుగులో ఇంగ్లీష్ లో అంత బాగా మాట్లాడతాను. ఇంగ్లీష్ లో అంత బాగా మాట్లాడతాడు, తెలుగు మాట్లాడుతులే. అరే నాకు హస్బెండ్ ఇక్కడ ఉమ్మగిలు లేచేస్తున్నాడు. ఆడికి పని వస్తుంది అంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఒమేకలు చూస్తున్నారు. అసలు పని ఏరా నువ్వు చూడవారా? మొగుడు ఆగాకు వీళ్ళది ఏకంగా ఒక లైవ్ ఉంటది, అందులో మొగుడు పిల్లలు ఇద్దరు కూర్చొని క్లచ్ గడి ఈడు మొగుడు పిల్ల నేను ఉంచుకున్నా. మీకు పోనీ అవన్నీ ఉంచుకున్నా చేశారు కదా కంటెంట్. మా సబ్స్క్రైబర్స్ కోసం నీకు తెలీదు. సబ్స్క్రైబర్స్ కవరింగ్ ఎలాగే ఇచ్చుకోవాలి, కవరింగ్ ఎలాగే ఇచ్చుకోవాలి. ఇది రియాక్షన్ వాళ్ళతో మాట్లాడి సరిపోయింది. కానీ నాకు ఒమేకల్లో చాలా షై. ఐ విల్ ట్రై ఎప్పుడొకప్పుడు ఒమేకల్ చేయడం. మనం ఎప్పుడు ఒమేకల్ చేయలేదు. నిజంగా నాకు ఒమేకల్ అంటే భయం. అంటే ఏం మాట్లాడతాం, ఎవడో తెలీదు, ఎవడో ముక్కుని తెలియనట్టు వచ్చి అయ్యి గాండి కేకర్రే అంటాడు. అమ్మాయికి ఏం మాట్లాడాలి? అలాగని చెప్పి వీడియో మొత్తం తిట్టుకుంటూ కూర్చోలేం కదా. ట్రై చేద్దాం ఎప్పుడైనా ఒమేకల్. నెక్స్ట్ వీడియో హౌ టు లెర్న్ బ్రేక్ డాన్స్ ఇన్ సెకండ్. అది కాదు, ఆడు కరెంట్ పెట్టుకున్నాడు రా. అదే కరెంట్ పెట్టుకి మొత్తం దాని నుండి దానికి పాస్ చేసాడు. అది గిలగిల కొట్టుకోవడం దాన్ని ముట్టుకొని.
ఓడమ్మా ఈ డైలెక్ట్. అది ముసలుడు హైలైట్ అదే గిలగిలగిల కొట్టేసుకున్నాడు రా ముసలాడు. ఏడ్ చేస్తున్నాడు రా ఆడప్పటికి ఆడట్లో కరెంట్ బాగా అవుతుంది గిలగిల గిలగల. అది కాదు ఆడ అయిపోయిన తర్వాత మెత్తెత్తు. అరే తప్పని అసలు ఎవడెవడిని గుద్దాడు? ఆడోడా అని కుట్టాడు రా. ఈడే వెళ్ళి బొక్కలోకి వచ్చాడు. ఇప్పుడు అక్కడ బస్సు కారు అనుకో, ఆడ బొక్కలోకి రావాల్సిన అవసరం ఏంటి? తప్పు లేదురా ఊక, నువ్వు ఆగిపోయింది. రెండో షాట్ నువ్వు బొక్కలో దూర్చోండి అంటారా? అరే ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఎలాగనుకుంటా కార్కి బస్కి నేను ఇప్పుడు ఇలాగ వెళ్తున్నాను, కార్ ఇక్కడ బస్కి. అయ్యా నువ్వు ఈ బొక్కలో కాదు ఒక ముక్క, నేను ఆ సరైన రీల్ అది నేను ఎతికి మరి తీస్తా చూసి. అది కాదు నేను చెప్పిన స్టోరీ. కారు బస్సులో అది వెళ్తున్నాను, నా కారు ఇలా బస్సు వెనకట్లా ఇలా వెళ్తున్నాను నేను సైడ్కి. బస్సు లెఫ్ట్ కొన్నాను, నేను రైట్ కొన్నాను, నాకు స్పేస్ ఇవ్వలేదు. ఒక పండు వచ్చాడు రా, సుమ్మని వెళ్తా మధ్యలోకి. ఆడు బస్సుడు బ్రేక్ వేస్తాడు, మరి నేను బ్రేక్ ఎత్తుడు కదా, మధ్యలో ఇలా క్రష్ అయిపోయింది. అయ్యో మధ్యలో కదా, మనకేట అవ్వలేదు, ఫస్ట్ కార్కేట అవ్వలేదు. ఆడు దాని తర్వాత ఏంటి నా మీద అరుస్తుంటే వెనకన అంగులు వచ్చి ఒక టెంక మీద చద్రగడక నువ్వు దూరం మధ్యలో, చద్రగడక నువ్వు దూరం మధ్యలో వెళ్ళి ఆ అబ్బాయి మీద అరుస్తూ వెళ్ళి అని చెప్పి తోసేసాడు అనమాట అంకుల్. హైలైట్ ఏంటంటే తప్పు నాదే, నేను బ్రేక్ వేయలేదు. నేను కార్ నేర్చుకుంటాను కొత్తలో. అది అంటే నేను ఒక సెకండ్ కిందకి ఇలా చూసి లేచే లోపు ఇదంతా అయిపోయింది. బ్రేక్ వేసాను బట్ కింద నేను కరెక్ట్ వేయలేదు. ఒక సెకండ్ కిందకి చూసే గ్యాప్లో నేను అంటే ఆడు కట్టుకోవడం తప్పు, అలాంటి టైంలో నేను కరెక్ట్ చూసి బ్రేక్ అయిపోవడం నాది తప్పు. సారీ భయ్యా, వీడియో చూద్దా ఎప్పుడు అడుగులు గుర్తులో లేదో ఫస్ట్. అదే కదా. అరే సాయిబాయ్, అందుకే అంత లైవ్ రాలేదు, నువ్వు రావట్లేదు, వీసీకి వచ్చి మైక్ ఆన్ చేయట్లేదు. ఇది మ్యాటర్. యూరోప్ వెళ్ళాడు సాయిబాయ్, అయితే యూరోప్ దొరికిపోయావు, వీడియో లీక్ అయ్యాయి నీవి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అది కాదు, ఇలాంటి రీల్ చూపించావు అనుకో, నిన్ను నన్ను ఇద్దరిని క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ అంటే ఇప్పుడు ఎలాగంటే ఇంటర్నెట్లో నిన్ను చంపలేరు కదా డైరెక్ట్గా, అందుకని ఏం చేస్తారంటే నేను ట్రోలింగ్ చేసి చంపేస్తారు అనమాట. సరే ఇది కట్ చేసి వద్దు పెట్టు, నిన్ను నన్ను క్యాన్సిల్ చేసేస్తారు ఇలాంటి రీల్ చూపిస్తే. నేను పొద్దున ఎత్తుతా, ఈవినింగ్ ఎత్తుతా, నైట్ ఎత్తుతా, నా బాడీ నా ఇష్టం. ఎత్తు వెరీ బాడీ వెరీ మదర్, నా బాడీ నా ఇష్టం. నేను పొద్దున ఎత్తుతా, నైట్ ఎత్తుతా, నా బాడీ నా ఇష్టం. నాకు అర్థమైంది. నేను పొద్దున ఎత్తుతా, ఈవినింగ్ ఎత్తుతా, నైట్ ఎత్తుతా, నా బాడీ నా ఇష్టం. ఎత్తు వెరీ బాడీ వెరీ మదర్, నా బాడీ నా ఇష్టం. తెలియాలంటే మినిమం డిగ్రీ తప్పురా ఇది. బిగ్ బాస్ బాయ్, బిగ్ బాస్ లో అదే అదే సిగ్గు ఉండాలి. పెట్టు. అవును ఏంటి డిమాండ్స్ లేరు.
అంటే ఇది లైక్ మొన్న లాస్ట్ ఎపిసోడ్ ఏంటంటే అందరూ చేస్తూ ఉంటారు అనమాట, కానీ ఒకేసారి వేరే రిలంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒకేసారి ఏంటంటే ఇక్కడ ఉన్నాడు వెంటనే కింద డోర్ ఓపెన్ అయ్యి అంటే నాకు అది అంటే డిమాండ్స్ లేరు, నాకు నేను కొంతవరకు చూసి నాకు అంత ఐడియా లేదు. అదేంటంటే వాడితో పవర్ అనమాట, వాడు వేరే డైమెన్షన్ లోకి పట్టుకెళ్ళిపోతాడు ఒకేసారి. ఇలాగ ఉందో ఒకేసారి అందరూ అందులో పడిపోతారు అనమాట డైమెన్షన్ లోకి. అంటే అలాగా అది ఇది చూపిస్తూ అలాగా ఆ డైమెన్షన్ అది ఎపిసోడ్ గ్రాఫిక్స్ డిమాండ్స్ లేరు. ఆ లాస్ట్ ఎపిసోడ్ నేను మా కాలేజ్ లో ఉన్నప్పుడు తింటూ చూస్తాను, అంటే బయటికి వెళ్ళి తింటున్నాం, బయట వేరే వాళ్ళు టీవీలో చూస్తాడు, 4 అబ్బాయిలు ఇలా కూర్చుని మీరు టీవీ ముందు చూత గ్రాఫిక్స్ ఎడిటర్ నిజంగా ఎడిటర్ కి బడ్జెట్ లేకపోతే అలా చేస్తాడు, అలా చేసాడు ఆ ఎపిసోడ్. అరే వీళ్ళు ఈ మధ్య ఫేమస్ అవుతున్నట్టు ఉన్నాయి కదా. నీకు కూడా తెప్పిస్తాను. నీ కారుకి రేంటి రష్యన్ పాపలను తెప్పించి ఇస్తాను, రష్యన్ పాపలను తెప్పించి బతికన్నప్పుడు ఆశకేం తక్కువలేదు. అదిగో ఆగు, ఎవరు మంచిగా పౌర్ణమి సెట్ అయిందంటే లైఫ్ సెట్ అయిపోద్ది. నేను అదే ఆలోచిస్తాను, లైఫ్ సెటిల్ అవడం గురించి ఆలోచిస్తాను. నీకు తెలియదు చెరువేంటి చాబేడుతుంది. సర్లే నేను కాదు. నెక్స్ట్ వీడియో. అందరూ సైలెంట్ గా ఉండండి. తీర్పు చెప్పడానికి పెద్దరాయుడు వచ్చాడు. నేను ఎక్స్ మెన్ ని. మా టీమ్ లో విమెన్ ఉన్న మెన్ మాత్రమే హైలైట్ చేస్తాం. అంతా మా అదుపులోనే ఉంది. అదుపులో ఉందా? అయితే ఆ మంటలేంటి? వాడేమో కాలిపోతున్నాడు. శర్మ గారు, ఐ మీన్ శాస్త్రి గారు. కాదు నా దగ్గర నేను చూసుకుంటాను రెడ్డి గారు. ఇదేమన్నా పశువుల తొట్టా? కాదు, ఇది డెడ్ పూల్ అడ్డ. నీ పేరు రసల్ కదా? ఫైర్ ఫస్ట్ పేరు భలే వేడివేడిగా ఉంది. ఇంత హాట్ గా ఉంటే మార్నింగ్ కడుక్కునేటప్పుడు కష్టంగా కడుపు నిండిపోయాడట. మార్నింగ్ కడుక్కునేటప్పుడు నిజమే పోయి అడుగురా నీ అబ్బాయి ఎప్పుడు చైనా వెళ్ళాడే? తప్పు లేదు. నేను భవిష్యత్తు నుంచి వచ్చా, నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావా? ప్రభాస్ కి పెళ్ళైందా లేదా? ప్రభాస్ కి పెళ్ళైంది అది మాత్రం తెలియదు. ఇప్పుడు అది మాత్రం తెలియదు. ఫ్యూచర్ నుండి ఆడని వీడియో చూస్తే కన్ఫర్మ్ చెప్పండి ప్రభాస్ కి పెళ్ళైంది. ఎవరితో అయిందో కూడా చెప్పండి, అయిందా లేదా అనే కదా. మెల్లగా మా టైంలో కాచగడికి ఫోన్ చేద్దాం. క్లచ్ గడికి ఫోన్ చేసి ఇప్పుడు ఇదా అడుగుదాం, దగ్గర పెట్టు. రేపు గ్రహణం కాదు, నార్మల్గా అడుగుదాం. ఏది అడిగి ఫోన్ చేయి. నా మొండ దొరకాలి. నేను మాట్లాడు, నేను అడుగుతాను, నువ్వు అడిగితే అడిగి ఏర్లేక మొండాన్ని చూపించాలి కదా. ఆడి పేరేంటి? నా మొండ అనమాట, మీకు కనిపిస్తుందో తెలియదు. క్లచ్ ఎక్కడ ఉన్నావు? ఏం అర్థం కాలేదు కానీ ఖాళీయే కదా. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు నాకు ఒకటి ఇది వచ్చిందిరా, ఒక ఐడియా. అంటే ఇప్పుడు రేపు ఎల్లుండి గ్రహణం అంట. గ్రహణం పడితే కొట్టుకోవచ్చా లేదా అని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే కంటెంట్ కాదురా, నువ్వు చెప్పురా, కొట్టుకోవచ్చా లేదా? గ్రహణం పడితే చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? పోనీ ట్రై చేసి చెప్తావా? బేసిక్ అయితే నాకు రోజుతో గ్రహణంతో సంబంధం ఉండదు నాకైతే. అంటే నీకేం అవ్వలేదు అనమాట గ్రహణం రోజు కొట్టుకున్నా కూడా. నేనే గ్రహణాన్ని రా. నువ్వు దేశానికి పుట్టిన మచ్చవరా నువ్వు. ఈ సమాజానికి దేశానికి పుట్టిన మచ్చవరా నువ్వు. దిష్టి చొక్కవు నువ్వు. అందుకే అంటున్నాను. సరే అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా.
ఇప్పుడు మేడపైకి వెళ్ళి మరి నేను గేమ్ ఆడుకున్నాను అన్నమాట. అదే గేమ్ ఆడుకున్నాడు. ఈ అంత వాళ్ళతో మీరు ఆలోచన అలాగే అన్ని ఆలోచనల గురించి మేము చెప్తాం, తర్వాత కంటెంట్ చేస్తాం మళ్ళా. చదువుకుంటాడు, అదే చదువుకుంటున్నాడు అన్న. చదువుకుంటూ అర్ధరాత్రులు పైకి వెళ్ళి ఆట ఆడుకుంటాడు. యా నైట్ టైం మేడంకి గేమ్ ఆడుతుంటాడు. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా. జస్ట్ గో విత్ ది ఫ్లో. అలాగే ఓకే అన్న. నువ్వు ఐఏఎస్ అయితే నీ పేరు చెప్పని కబ్జా చేసేస్తాం అన్నిందా? అదే చిన్న చిన్న మాకొద్దే మరి मन बलवान लागे चट्टान रहे मैदान में आग. సరే ఓకే. సో గైస్ మనకి తెలిసింది అది కాదు, మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే గ్రానో రోజు కొట్టుకోవచ్చు. క్లచ్ కార్డ్ కాంప్లికేటెడ్ కోసం నాకు బేసిక్ గైజులు చేసి ఏ కాలంటే వెళ్తిపోయాడు. కానీ నెక్స్ట్ వీడియో నార్మల్ చూపిలే. త్రీ సినిమాల సాంగ్ కదా, మనకు ఆ సాంగ్ తెలీదు. కాపీరైట్ పడిపోద్ది, తీసేస్తాను సాంగ్ పెట్టి స్కిప్ చేస్తాను. కాపీరైట్ పడిపోద్ది, నిజంగానే పడిపోయింది సాంగ్ ఒక టైంలో. అది అమ్మా అయితే అదిరిగిలా చూడు నువ్వు చూడు. లాలు బావ ఈ స్ట్రీమ్ చూసాను నేను. అలా వెనకసలు నీ అమ్మా ఇది ఆర్డర్ చూడు. నువ్వు కొంచెం వెనక్కుండు కొంచెం, అంటే వీడియో కట్ చేసినప్పుడు మనకి ఏదో లచ్చగాడు కొడుకు క్లచ్ నీ కొడుకుని చాలా బాగా పెంచాడు. ఈ రీల్ పెట్టి క్లచ్ నీకు రీల్ పెట్టా చూడరా అండి. ఆడి అబ్బా ఆలోచిస్తే ఎంత బాగుందిరా అంటాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగా అదే రోజులు సరిపోయారా. నెక్స్ట్ అరే ఇది నాకు తెలుసురా. వెళ్ళిపోయిందనమాట. నేను అయ్యో పాపం ఈవిడికి ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి చూస్తున్నా. ఇప్పుడు చిన్న యాక్టింగ్ చేయాలి. ఫోన్ వెలిగించు. అది నిజంగా ఈ వీడియో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగానే భయపడ్డా. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చింది ఇది. ఏదయ్యో రీల్ అయ్యి ఉంటుందిరా అని చెప్పి తడిసిపోతుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం నిజంగా భయపడ్డాను. ఈ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చి పడ్డాను. తడిసిపోతుంది నాకు అది చూసినప్పుడు. ఇంకా వీడియో చూద్దాం. ఒరే బాబు కడుపులు తిప్పేస్తుంది చూస్తుంటే. టేస్ట్ ఎలా ఉంటుంది ఎవరైనా ట్రై చేసి చెప్పండి రా. ఎందుకులే నీకు వేసి పట్టుకో. క్లచ్ గడు ట్రైల్ వేస్తాడు అన్ని అడుగుతుంది మగదంట. నిజాలు చెప్పకూడదు, ఇలా లీక్ చేయకూడదు ఇన్ఫర్మేషన్. నువ్వు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే మనకి తర్వాత ఫోన్ కాల్ వస్తాయి. 100 నుండి ఫోన్ వస్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఇలాంటి లీక్ చేయకూడదు. నువ్వు బిజినెస్లు లీక్ చేసేస్తున్నాడు గైస్. కొంచెం మన అబ్బాయిలు అందరూ జాగ్రత్తగా ఉండండి. మన లీక్ చేస్తున్నాడు అమ్మాయి. చూడు ఎటు స్ట్రైట్ గా నాకు స్ట్రైట్. ఇదేంటిది రీల్ రావడం సరిపోయింది, ఆడడం సరిపోయింది. అంటే అవుట్డోర్ అయితే లైటింగ్ బాగుంటది కదా, గాలి ప్రశాంతంగా రికార్డింగ్ చేసుకోవడం కదా. అక్కడ చచ్చిపోతారు.
సబ్స్క్రైబర్స్ మీరు చూడాలి కానీ చూపించలేవు కానీ. అక్కడ ఒక అబ్బాయి ప్యాంట్ ఇప్పేసి బాల్కనీలో నించుని తిరుగుతున్నాడు. అది హైలైట్ రా. చిన్న బాబు పెద్దోడైతే నిజంగా చూపించద్దు ఇప్పుడు. ఫేమస్ అయిపోతాడు, వాళ్ళ ఇంటికి వచ్చేది రాడు. ఓలే ఫేమస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా కాపాడు ఎందుకు కాపాడు, దాని తర్వాత నాకు కావాలి, తర్వాత కావాలా దాని ఎక్స్ప్రెషన్ కావాలి, ఆ రియాక్షన్ పబ్లిక్ లో ట్రై చేయ తెలుస్తుంది. క్లచ్ కూడా చేస్తా. అప్పుడు హలో మహిళా హెల్ప్ లైన్ నేను బొక్కలా వేస్తారు. సరే పట్టుకెళ్ళి నిన్ను బాబు జైలు కొత్త, నేను 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటున్నాను బాబు. ఈ గుట్లని ఏమవుతా ఎవరు చెప్పుకో 100 మందిని చంపేసా, పిల్లకాయలని 5 మందిని కిడ్నాప్ చేసేసా. ఏమంటే నేను 10 మంది మొగ్గులు రేపు చేశాను రా. మొగ్గులు రేపు చేసిన ఉండమా పోతున్నావా? ఆడికి పోయేది నువ్వా? చీలు పోవాల. కోరుకుంటున్నాను నువ్వు జైలు. ఇదిగో ఇలాంటి కంటెంట్ చేయడం వల్ల నిజంగా జైలుకి వెళ్తాం, కానీ ఇలాంటి వాడిని మాత్రం జైల్లో కోరుకోకూడదురా. ఇలాంటి వాడిని మాత్రం జైల్లో కోరుకోవద్దురా. అరే ఇది కూడా కామెంట్ చేయండి, మీకు ఎవడ ఎలాంటి ఫ్రెండ్ ఎలాంటి జైలుకి వెళ్ళాలి కామెంట్ చేయండి. ఫస్ట్ క్లచ్ గడి పేరు వస్తుంది. ఈడికి ఆ క్లచ్ గడికి ఉన్న అనుబంధం మొగుడు పిల్లలకి కూడా ఉండదు. నేను ఉంచుకున్నా కదా కొంచెం పేరు వచ్చేస్తుంది. అంటే ఆఫ్లైన్ లో మనిద్దరికి తెలుసు ఆడంత డార్క్ నా కొడుకు. అదే మాకు తెలుసు ఎవరు డార్క్ నా కొడుకులో మాకు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వీడియో రాలేదు, లేదంటే రీల్ వద్దురు కరెక్ట్ గా ఇంకొకరు వస్తాయి మంచి మంచి కంటెంట్ వస్తుంది రాబోతుంది. వీడియోని కూడా లైక్ చేసుకోకపోతే ఇప్పటిదాకా నువ్వు కొత్తగా చూస్తున్నావు, నువ్వు లైక్ చేయలేదన్న తెలుసు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయి. వీడియో అయితే వచ్చింది. నెక్స్ట్ హ్యాపీ ఇంటర్ చేసా ఆడమ్మాయా బీఆర్ లో అమ్మాయి అయ్యాడు. ఇందుకే అన్నాను రా మన ఇద్దరిని క్యాన్సిల్ చేసేస్తారని. నేను కోరుకుంటున్నాను జైల్లో నీకు అలాంటి రాకూడదు. ఎందుకు ఇప్పుడు నేను జైలు పడిపోతా. ఏం చేస్తున్నారా చూద్దాం. ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నారా? ఇది నిజంగా మెంబర్స్ ఓన్లీ దాంట్లో వీడియో అప్లోడ్ చేయి. బీప్ వేసుకోరే క్లచ్ కానీ క్లచ్ కూడా ఏదో రోజు ఇలాంటి ప్రాంక్ చేయాలి. క్లచ్ స్మూత్ గడ్డి క్లచ్ గడ్ని పెట్టి మొగుడు పిల్లలు పెట్టి చెయ్యాలి, ఇద్దరిని పెట్టి ప్రాంక్ చేయాలి. ఇది ట్రై చేద్దాం. క్లచ్ గడ్ మీద వేరే కంటెంట్ ప్లాన్ ఉంది అనమాట, భలే ఉంటది. కానీ ఆడు ఇక్కడికి రావట్లేదు, ఇక్కడికి వచ్చి 2 రోజులు బ్లాక్ షాప్ లో బ్లాక్ ఆ కంటెంట్ వేరే అది చెప్తాం. ఇద్దరికి తెలుసు చెప్తున్నా, మీరు పిచ్చోళ్ళు అయిపోతారు చూసిన వాళ్ళు. సర్లే కానీ అది పడుకోబెట్టి లాగొద్దారా జుట్టు పీకి 3 షాట్లు పడిపోయి జుట్టు పీకి ఎలా తిప్పి ఏమన్నా కొట్టిందిరా దెబ్బకి. ఏట్రీ ఎలా ఉన్నారు? నీకేం అనట్లేదు, అది నీకేస్తుందంట. హేటర్స్ మేర అన్నదా దానికి ఉంటే దానికి
అంటే అది గేయా ట్రాన్స్ అంటారా? ఎంత కసినా గడకలేంద్రా అయ్యా స్వామి. వీడియో ఎడిటర్ కట్ చేసి ఉండమ్మా వీడియోని కట్ చేసి అది అవదమ్మా. లెట్స్ గెట్ ఇంటూ ది నెక్స్ట్ వీడియో. నా ఫోన్ ఇది నువ్వు పరిచి కొంచెం వెనక్కి జరగండి. రీల్స్ అండ్ లాస్ట్ రీల్ చూసి మైక్ ఎరగకూడదంటే 10,000, కెమెరా ఎరగకూడదు 50,000, ఫోన్ ఎరగకూడదంటే అదో 50,000. నా ఫోన్ పరిచేస్తాను, కొత్త ఫోన్ వస్తుంది అంటే నాకు బొక్కేస్తాను నేను. సో చూసిన ప్రతి ఒక్క రీల్లో మీకు ఏ రీల్ అయితే ఇంక నచ్చింది అయిపోయా అన్నది లాస్ట్ మీకు ఏదైతే బాగా అది కాదు, నచ్చిందో కామెంట్ చేయండి. దొంగ సచ్చినోడు లాస్ట్ కదే రీల్ తీసాడరా. ఒక రీల్ ఉంటుంది అరే నీకు ఎందుకురా నీకు నా మీద అంత కోపం? ఏంటి? లేదు బాయ్, అది అది యాక్చువల్ అది వచ్చింది నేనే చేయాలి. అరే ఏం చేయాలి చెప్పండి రా. ఈయన్ని ఏం చేయాలో కామెంట్లో పెట్టండి రా. ఈయన నిజంగానే చంపేస్తాను ఏదో రోజు. ఇదిగో నిజంగానే చంపేస్తాను, ఎక్కడో ప్యాచ్ పెట్టేసి దాని మీద మొక్కలు వేసేస్తాను రా. ఎవడికి డౌట్ కూడా రాదు. మీకు నీ హ్యాపీనెస్ కోసం నేను చావడం. చేస్తాడు రా డైలాగు. కానీ నేను పోతే నిన్ను చూసుకోవడానికి ఎవరు అబ్బా అబ్బా అనా నీకు వద్దా వద్దనా? సర్లే చాలే, కష్టపడి ఎత్తుకుతున్నా. ఒక రీల్ ఉంటుంది బాయ్, అది చూస్తే పాగలు అయిపోతారు మీరు. ఆ రీల్ తీయాలి అలాగే, నేను అది దొరకట్లేదు. సర్లేరా వీడియో లాగైపోయి ఒక్క రీలే అది ముందే ఎత్తుకు పెట్టాలి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సరే నెక్స్ట్ టైం చేద్దాం అవన్నీ మళ్ళా. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. మీ అందరికి వీడియో అరే మంచి ఫన్నీ పార్ట్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏమైనా రీల్స్ మీ డాంక్ మీమ్స్ కూడా రియాక్ట్ అవ్వాలంటే మన సబ్ రెడిట్ లాగిన్ చేయండి. మీద రీల్స్ చేయాలి అనుకుంటే కనుక రీల్స్ చేసి ట్యాగ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అది కాదు, ఒకవేళ సబ్ రెడిట్ ఏమైనా అదే మీ మీమ్స్కి రియాక్ట్ అవ్వాలంటే సబ్ రెడిట్లో ఉన్న సబ్ రెడిట్ లాగిన్ చేసి అందులో అప్లోడ్ చేయండి. మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్లీ ఐ విల్ రియాక్ట్ ఆన్ ద రీల్స్ అంటే మీరు అప్లోడ్ చేస్తే. సో ఈ వీడియో ఎక్కడితో ఆపేస్తున్నాం. ఛార్జింగ్ కూడా అయిపోయింది, కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో మీ అందరికి వీడియో నచ్చినట్టయితే లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అనమాట. ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకో వీడియో మీకు కావాలి అంటే లైక్స్ టార్గెట్ ఇద్దాం. మన వల్ల అంత కాదు మైక్, వద్దు. పోని ఒక 50 కామెంట్స్, 50 లైక్స్, 50 లైక్స్, 50 లైక్స్, 50 చాలా ఎక్కువ వస్తాయి. 50 లైక్స్, 50 50 ఐ హోప్ 50 సో 50 లైక్స్ 50 కామెంట్స్ వచ్చేయండి. పార్ట్ 2 తేడానికి అయితే ట్రై చేయడం కాదు, చేయాలరా సచిన చేస్తాం. పార్ట్ 2 మీకు దీనికన్నా డార్క్గా కావాలో లేదా ఫన్నీగా కావాలన్నా కామెంట్ చేయండి. అది కూడా ఈసారి అలా చేద్దాం. అరే ఇంకో వీడియో షూట్ ఉంది, వెళ్తున్నాం. బై బై గైస్. సరే బాయ్ బాయ్.